చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ వద్ద జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ వద్ద పులివర్తి నానిపై ప్రత్యర్థులు దాడి చేశారు. సుత్తి రాడ్లతో దాడికి యత్నించారు. దీంతో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ప్రాంగణం రణరంగంగా మారింది. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నానిపై అటాక్, దాడులు, వాహనాల ధ్వంసంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ నేపథ్యంలో పులివర్తి నాని కారు ధ్వంసమైంది. గన్మ్యాన్ కు రక్తగాయాలయ్యాయి. ఆత్మరక్షణ కోసం గన్మ్యాన్ ధరణి గాల్లోకి కాల్పులు జరిపారు. గాయపడ్డ వారిని తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. నియోజకవర్గంలో ఉండే అందరూ కూడా మహిళా యూనివర్సిటీ దగ్గర రావాలి. మన కార్లు నాని గారిని మమ్మల్ని అందరిని అటాక్ చేశారు. గొడ్డలు తీసుకుని వచ్చారు. ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు. పోలీసులు కూడా చెప్తా ఉన్నా, మర్యాదగా ఇక్కడికి రండి. అందరూ మీ గన్మ్యాన్ ని పగలగొట్టారు, తల పగలగొట్టారు. ఇక్కడ నాని గారిని మా పైన అంత దాడి గొడ్డలతో దాడి చేస్తా ఉన్నారు. ఇక్కడ దయచేసి రండి అందరు ఇక్కడికి. మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ దగ్గరికి, కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మొత్తం అందరూ రండి. పోలీస్ కావచ్చు, మన అది నియోజకవర్గంలో ఉన్న మొత్తం అంతమంది ఇక్కడికి రండి. ఈరోజు మన తేలిపోలు చేతగాని ఏదో నిన్నటి నుంచి దాడులు చేస్తున్నాడు. వాడు ఓడిపోతాడని చంపడానికి చూస్తున్నాడు. వాడు నాని గారిని మొత్తం అటాక్ చేశారు. రండి ఇక్కడికి అందరూ. కాగా పులివర్తి నానిపై జరిగిన దాడి సమాచారం అందిన వెంటనే తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ సత్వరం స్పందించి పోలీసు అధికారులు తక్షణ చర్యలు చేపట్టారని తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలియజేశారు.